రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు, వ్యక్తుల యొక్క నేరాలు. కానీ వాళ్ళు రాజకీయ పార్టీలో ఉంటే వాళ్ళ పేరు బద్నాం అవుతుంది, పార్టీ పేరు బద్నాం అవుతుంది. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేరాన్ని నేరంగా చూడాలి, రాజకీయ నేరాన్ని ఆ రాజకీయ పార్టీ పేరుతో రాయాలి. కానీ అలాంటి సంస్కారం లేకుండా మనకి నచ్చని శత్రువు మీద అతను వ్యక్తిగతమైనటువంటి క్రైమ్ చేసిన రాజకీయ పార్టీలు పేర్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రివర్స్లో అదే జరుగుతుంది. ఏదైతే ఈ ఈ ఉదంతం ఒకటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తకి సంబంధించినటువంటి ఇష్యూ. ఇందులో తాజాగా ఆ సదరు మహిళ బాధపడుతుందంటూ సాక్షి హైలైట్, ఇదే సాక్షిగా అది రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. జనసేన నాయకుడు అంటూ ఇందులో వాస్తవంగా చెప్పాలని జనసేనకి ఏం సంబంధం లేదు, వ్యక్తుల గొడవ ఇది. పొలంలో అక్రమంగా దాడి వేయడమే కాదు, అడ్డొచ్చిన తల్లి కొడుకుల మీద జనసేన పార్టీకి చెందిన నాయకుడు విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళ చీర జాకెట్ లాగేయడమే కాక బంగారు వరుణ్ణి లాక్కుని బంగారు సరుణ్ణి లాక్కుని వెళ్ళిపోయారు. ఏఎస్పేట మండలం పెదాభిపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుని బాధితుల కథనం మేరకు పెదాభిపురం గ్రామానికి చెందిన అనసూయమ్మ, జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఊస వెంకట్రావుల పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం వెంకట్రావు తన పొలం కోసం అనసూయమ్మ పొలంలో నుంచి జేసీబీ ద్వారా దారి ఏర్పాటు చేస్తున్నట్టు విషయం తెలుసుకున్న అనసూయమ్మ తన కుమారుడు సాయినాథ్ని వెంట పెట్టుకుని పొలం దగ్గరికి చేరుకుని పనులను అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన వెంకట్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి అనసూయమ్మపై దాడి చేసి గాయపరిచాడు. అంతేకాక ఆమె జాకెట్ చీర చిరిగేలా లాగేసి మెడలోని బంగారు నగ అనమాట బంగారు నగర్ కూడా లాక్కున్నాడు. అడ్డొచ్చిన ఆమె కుమారుడి మీద కూడా దాడి చేసి గాయపరిచాడు. దీంతో తల్లి కొడుకు ఇద్దరు ఏఎస్పేట పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. గాయపడిన తల్లి కొడుకులని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టడం వల్ల ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలింది. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు నాన్న ఊసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమని అంటే మేము నాయకులము అని చెప్తుంటున్నారు. జనసేన ఊసా వెంకట్రావు, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు. ఇది వాస్తవంగా అది వ్యక్తిగత గొడవ, కాకపోతే అతను జనసేనలో ఉన్నాడు కాబట్టి ఇలాగ రాసుకొచ్చారు. అదే వేరే పార్టీ అయితే మళ్ళీ ఉండదు.